డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్, డౌట్స్ ని ఆన్సర్ చేద్దాం. మేడం, నా లెఫ్ట్ ఇయర్లో సౌండ్ వస్తుంది అని హాస్పిటల్కి వెళ్ళాను. ఇయర్లో హోల్ ఉందని చెప్పారు. సర్జరీ చేశారు. అండ్ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో సౌండ్ రింగింగ్ కంటిన్యూస్గా వస్తుంది. ప్రాబ్లం ఏంటి? సో చెవి లోపల మీకు ఆపరేషన్ కంటే ముందే చెవి లోపల రింగింగ్ సౌండ్ వస్తోంది అంటే, గుయ్యం అనే శబ్దం వస్తోంది అంటే ప్రాబబ్లీ చెవి లోపల ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం వల్ల మీకు అట్లా సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి చెవి లోపల 3 పార్ట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బయట ఇయర్, మిడిల్ ఇయర్ మధ్య చెవి, అండ్ ఇన్నర్ ఇయర్ లోపలికి ఉండే చెవి. సో ఈ ఏదైతే గుయ్యం అనే శబ్దం మన చెవిలో వస్తూ ఉంటుందో అది యూజువలీ ఇన్నర్ ఇయర్ నుంచి వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఇయర్ డ్రమ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మిడిల్ ఇయర్. సో ఇయర్ డ్రమ్ లో హోల్ ని మనం ఎప్పుడైతే సరి చేస్తామో ఆ గుయ్యం అనే శబ్దం ఏదైతే ఇన్నర్ ఇయర్ నుంచి వస్తూ ఉంటుందో అది తగ్గే అవకాశం ఉండదు సర్జరీ తర్వాత. సో ముందు నుంచి మీకు వస్తోంది అంటే కనుక అది కంటిన్యూ అయ్యే ఛాన్సే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ కేస్ అది సర్జరీ చేసినప్పుడు కానీ, సర్జరీ చేసిన వెంటనే కొన్ని రోజులు ఏమన్నా వస్తోంది అంటే అది ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ మనం చెవి లోపల ఏదన్నా చేసినప్పుడు, ప్రొసీజర్ చేసినప్పుడు సక్షన్ వల్ల కానివ్వండి, లేకపోతే చెవి లోపల పెట్టిన జెల్ ఫోమ్ అంటే కరిగిపోయే దూది వల్ల కానివ్వండి, ఇలాంటి వీటి వల్ల కొద్ది రోజుల వరకు పోస్ట్ సర్జరీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు గుయ్యం అనే శబ్దం, ఈ రింగింగ్ సౌండ్ ఏదైతే ఉందో అది ఈవెన్ బిఫోర్ సర్జరీ కూడా వస్తోంది అంటే కనుక అది ఆఫ్టర్ సర్జరీ యూజువలీ దానంతటది సర్జరీ తర్వాత తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. దానికి కావాల్సిన ఈ టినిటస్కి కావాల్సిన మెడిసిన్ ఏమన్నా వాడుతూ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఆల్సో దాన్ని మీరు వచ్చినా కూడా ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటే దాని నుంచి మీరు అంత డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు.